కర్నూలు రాజధానిగా ఉండింది. కానీ ఇప్పటికి కూడా రాయలసీమ ప్రత్యేక డిమాండ్ ఉన్నది. వాళ్ళకి ఇప్పుడు ఏర్పడుతున్న రాజధాని ఒకవేళ విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాలు, మధ్య ప్రాంతాలు అయితే ఓకే, కానీ ఆ దూర ప్రాంతాలు ఏర్పాటు చేస్తే వీళ్ళకి మించిన అన్యాయం జరిగింది. ఎందుకంటే కర్నూలు, హైదరాబాద్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర అవకాశం లేదు. కనుక ఈ రాజధాని అనేది ఆయా ప్రాంతాల డిమాండ్లన్నింటినీ చూసి అందరికీ అందుబాటులో హైదరాబాద్ లాంటి కేంద్రీకృత అభివృద్ధి కాకుండా విడివిడిగా అభివృద్ధి జరగాలని మన సోదరుల పట్ల మనం కన్సర్న్ తోటి, ఎందుకంటే ఈ బంధం ఏమి పోయేది కాదు. వీఆర్ తెలుగు పీపుల్. రాష్ట్రాలు అయితే వేరే ఉండాలి, రాష్ట్రాల హక్కులు ప్రయత్నం వేరు ఉండాలి, అన్నీ వేరు ఉండాలి. కానీ సోదరులుగా మనం ఒక్కరే కాబట్టి వాళ్ళకి మంచి రాజధాని కావాలని, అందరి ఆమోదం ఉండాలని, మంచి రాజధాని కట్టాలని, వికేంద్రీకరించాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుందాం. చంద్రబాబు ఒక మాఫియా లీడర్, నాకు కూడా ఇట్లాంటి అభిప్రాయం ఉంది. మాఫియా అనడం ఎందుకంటే రాజకీయ నాయకులు మాఫియా అనలేము, ఎందుకంటే ఎంఎస్ఓలు బలహీనులు కాబట్టి దుర్బలు కావచ్చు, వాళ్ళు ఈజీగా నడుచుకొని వాళ్ళు వెళ్ళలేము. కానీ అందరూ మించిన వాడు ఆయన. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడం సమంజసమే అయిపోయింది. రంగశాలేశ్వర గారి వ్యాసం నమస్కారం వాళ్ళు చూశాను. దేవుడు కేసీఆర్ గారిని పోయి చూశాను, కానీ నా కేసీఆర్ సందేహం. కారణం అక్రమ భూమిపై దాడులు చేస్తున్న ప్రైవేట్ కంపెనీని ఆహ్వానిస్తున్నాడు. రంగశాలేశ్వర గారి వ్యాసం స్ఫూర్తి బహుశా ఇది కాదనుకుంటా. పోల్చడం గురించి నేను కొంత అన్నాను, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, నిజమే. 3 ఎకరాల భూమి ఇవ్వడం రెవల్యూషన్, ఇంటర్నేషనల్ రెవల్యూషన్ నుంచి ఇవాళ కేసీఆర్ ప్రకటించిన ప్రణాళిక కానీ, దాని గురించి చేస్తున్న ఎక్సర్సైజ్ కానీ, స్థానిక ప్రణాళికలు ఇవ్వడం కానీ, అన్నిటికీ మించి పరిపాలనకు సంబంధించి ఒక మాట ఉంటుంది, గవర్నెన్స్ ఎక్కువ ఉండాలి అని. పరిపాలనకు సంబంధించి ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండాలి, పరిపాలన ఎక్కువ ఉండాలని. ఈ ప్రభుత్వ జోక్యానికి సంబంధించి ఎందుకు మాట్లాడతారంటే కేంద్రీకృత అధికారం ఉంటుంది కాబట్టి. స్టేట్ అనేది నిర్మాణం కావడంలోనే ఒక రకమైన కేంద్రీకృత లక్ష్యం ఉంటుంది. అది మనలాంటి వాళ్ళని ఏం కోరుకుంటాం, వికేంద్రీకరణ అనేది కోరుకుంటాం. దీంట్లో సరే ఇప్పుడున్న నిర్మాణాలు ఎట్లా ఉన్నా, లక్షణాలు ఎట్లా ఉన్నప్పుడు కూడా పంచాయతీ రాజ్ వ్యవస్థలకు పోవడం, పంచాయతీ రాజ్ వ్యవస్థల నుంచి స్థానిక ప్రణాళికల నుంచి మాట్లాడడం అనేది మన ప్రభుత్వాల నుంచి వచ్చిన మాట కాదు. తెలంగాణ ప్రభుత్వం సరికొత్తగా మాట్లాడిన మాట. అంతవరకు వెల్కమ్ చేయడానికి మనకి అభ్యర్థి ఉండాల్సిన ఉంది. అట్లనే ఇవాళ పారిశ్రామికీకరణకు సంబంధించి కానీ, హైదరాబాద్ ఐటీఐ ప్రాజెక్ట్ సంబంధించి కానీ, దీంట్లో భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం ఉంది కాదని కానీ. కానీ టాటాలు వాళ్ళు ఎందుకు వస్తున్నారు అని అడుగుతాం, కానీ రాక తప్పదు అనేది సమర్థించడం కాదు, వాళ్ళే వస్తారు. జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వాలు చెప్తాం. మన ప్రభుత్వం అనుకున్న రోజు, మన ప్రభుత్వం మనం అనుకున్న రోజు ఈ నమూనా ఇప్పటిదాకా ఇక్కడ దాకా తెచ్చి ఇట్లాంటి నమూనాలే. ఈ నమూనాలు ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నాయి. ఇక్కడ కూడా ఇదే నమూనాలు ఉంటే ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉండదు అనేది ప్రభుత్వానికి ఒక నా పరిమితిలో అయితే నేను సూచన చేయగలను. మీ పరిమితిలో మాట్లాడగలిగిన వాళ్ళు తప్పనిసరిగా ఈ విషయాల మీద మాట్లాడతారు. అవసరం కూడా ఇది అభిప్రాయం. తప్పించుకుంటారన్నా తప్పించుకోండి. కానీ అట్లని తెలంగాణలో KG to PG KG to PG అనే ఉచిత విద్య అనే ఒక ఐడియా నెరవేరాలంటే మళ్ళీ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఎట్లా మారుతుందో దాని గురించి ఆలోచించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ పూర్తిగా వ్యాపించింది కార్పొరేట్ విద్య. చైతన్య నారాయణ గురించి మాట్లాడుకుంటాం, కానీ అదే నమూనాలో తెలంగాణ విద్య కూడా అభివృద్ధి అయింది. తెలంగాణ కార్పొరేట్ విద్య కూడా అభివృద్ధి అయింది. కార్పొరేట్ విద్య అంటే ఒకే లక్షణం ఉంటుంది. అదే సమయంలో కార్పొరేట్ వైద్యము, కార్పొరేట్ విద్య, వైద్యము విద్యకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు మేము వెంటనే సమావేశం జరిగినప్పుడు వైద్య గురించి అడిగితే ఆయన కొన్ని నమూనాలు చెప్పినాడు. సాధ్యమే, ఎందుకంటే ఒక అసాధ్యమైన విషయాన్ని మీరు మాట్లాడుతున్నామని చెప్పినాను. ఎట్లా హాస్పిటల్స్ అనేది అంతరించిపోయిన తర్వాత, PHCలు అంతరించిపోయిన తర్వాత, PHCల స్థానంలో ఆరోగ్యశ్రీ కార్పొరేషన్ కల్పించిన తర్వాత ఈ వైద్యశాలలు అందరంతా
విశ్వాసాన్ని, కామన్ మ్యాన్ విశ్వాసాన్ని భూమి నమ్ముకొని పెట్టే విశ్వాసాన్ని చూడకున్న తర్వాత మీరు ఎట్లా మళ్ళా పిఎస్సీని పునరుద్ధరిస్తున్నారు? ప్రాథమిక వైద్యాన్ని పునరుద్ధరించకుండా ప్రభుత్వ వైద్యం ఎట్లా పాల్గొంటుంది అని అడిగినప్పుడు ఆయన మెదక్ ఉదాహరణ చెప్తున్నారు. ఆమె అమ్మాయి పేరు ఆమె ఆఫీసర్ మెదక్ కలెక్టర్ మూడు కాన్పులు జరిగిన చోట అమ్మాయి ఒక ప్రయత్నం చేసి దాఖలను తెప్పించి అక్కడికి అన్ని సౌకర్యాలను పరిమళ శ్రద్ధ పెట్టి చేస్తే 300 కాన్పులకు డెవలప్ చేసిన ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఆమె. ఈ నమూనాలు పోయి నిజంగానే సీరియస్గా ఒక బిల్ తోటి అన్నీ కేటాయించి, నిధులు కేటాయించి, ఆసుపత్రులు పెట్టించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అనే ఒక గమ్యాన్ని చేరడానికి కాలం పడుతుందేమో కానీ అసాధ్యం కాదు, సుసాధ్యం కాదు. దిక్కు లేక ప్రత్యామ్నాయం లేక అక్కడి నుంచి వస్తున్నారు. ఆ ప్రాణాల కోసం వాళ్ళు మొత్తం ఆస్తులు అమ్ముకుంటున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి చేయాల్సిన పని అని అంటున్నది ప్రభుత్వం. కేసీఆర్ గారికి ఒక కాల ఎట్లాగైతే వైద్యమో అట్లాగే కేజీ టు పీజీ ఉచిత విద్య, యూనిఫామ్ విద్య, అట్లాగే చాలా ఉన్నాయి. అట్లా వివాదాస్పదమైన అవి కూడా ఉన్నాయి. అవి అన్నీ కావాలంటే మొదలు కార్పొరేట్ విద్య మీద అభిప్రాయం ఏంటంటే అర్థం కావాలి. ఎస్టాబ్లిష్ అయిన కార్పొరేట్ విద్య అంతరించడం కానీ, ఇది తొలగిపోవడం కానీ, దాని ఆధిపత్యం వదులుకోవడం కానీ, అది బలహీనపడడం కానీ అంత సులభమైన విషయం కాదు. కనుక మొదలు ఆ పునాదిని ఆలోచించి దాని నుంచి ఏమన్నా చేస్తే కేజీ టు పీజీ విద్య ఇవాళ తప్పనిసరిగా అవకాశం ఉంది. కామన్ స్కూల్ విధానం కానీ, అట్లాగే కేజీ టు పీజీ విద్య కానీ మనం డిమాండ్ చేయాల్సిన అంశాలు ప్రభుత్వం చేస్తూ ఉంటున్నది. అవి కూడా ఆచరణలో మనం చూడాల్సింది. చైనా ఎడ్యుకేషన్ సిస్టంలో ఓన్లీ 9 years. మీరు చైనా లేకపోతే కష్టం. మనం భారతదేశంలో ఉన్నాం, విడిపోయిన ఒక రాష్ట్రంలో ఉన్నాం. ఇప్పుడు కేవలం మాట్లాడుకునే స్థితిలో ఉన్నాం. 2 నెలలు అయింది. దానికి సంబంధించి హైదరాబాద్ మాత్రమే వ్యవస్థపడాలి. జనాభాకు వీరికి పథకాలు ముందు అందే అవకాశం ఉందా? 1,000,000 పైగా జనాభా. 1956 అనేది విలీనం ముందు విలీనం తర్వాత అనేది. దీంట్లో మళ్ళీ చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా 56 అనేది అంతిమంగా మొత్తం ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళందరి గురించి కాదు. స్థానికులే ఉంటారు. ఇతర పథకాలు కానీ, ఇతర అంశాలు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ సందర్భంగా వచ్చిన 56కి కార్పొరేట్ కాదు. అట్లాగే అట్లా ఉండాల్సిన పని కూడా వీలు కాదు. పౌర స్వేచ్ఛ అనేది భారతదేశంలో ఉమ్మడి పౌర స్వేచ్ఛ అని మనం దాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాం, ఉద్యోగం చేసిన వాళ్ళు ఇతరుల స్వేచ్ఛని గౌరవించాలి. వాళ్ళు ఇక్కడ బతుకుతారు, ఉంటారు, మనతో సమానంగా ఉంటారు. కనుక దీనికి సంబంధించి కేవలం రీఎంబర్స్మెంట్లో దుర్వినియోగం గురించి మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకుంటే ఈ సమస్య మీకు సరిగ్గా అర్థమైనట్టు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు వద్దనేది మనకు ఉండాలి. ఎందుకంటే మన సంకుచిత తత్వం ఉండవాళ్ళని కాదని నిరూపించుకోవచ్చు. ప్రజల పట్ల సానుకూలంగానే ఉన్నది. అట్లాగే టీజీలో ఐటీ స్కిల్ పీపుల్ తక్కువ ఎక్కువ 50%. దీనికి కూడా ప్రభుత్వం పథకాలు చేస్తున్నది. ఐటీ నిపుణత గురించి ఇప్పుడు అంతకుముందు జేకే సంథింగ్ జవహర్లాల్ అవి అట్లాగైతే ఇప్పుడు ప్రభుత్వం ఈ స్కిల్స్ పెంచడానికి, ఉద్యోగాలు తర్వాత స్కిల్స్ పెంచడానికి అదే ప్రభుత్వ రంగ సంస్థలు సిఎస్టీఎస్ ఇవన్నీ నడవడానికి మరియు వీటిలో జాబ్ ఇచ్చే మార్గాలు తీసుకోవడానికి ఎంతదాకా సమయం. ఇది సుదీర్ఘమైన సమరం. అన్ని డిమాండ్ ఉన్నాయి. అజంజాయి మిల్లి గోల్డ్ కొన్ని అన్యాయప్రాంతం అయినప్పటికీ కూడా, అమ్మినప్పటికీ కూడా, ఇప్పటికి కూడా అజంజాయి మిల్లు ఒక డిమాండ్, సజీవమైన డిమాండ్. కానీ అజంజాయి మిల్లే కాదు, అక్కడ ఒక పూర్తిగా దాన్ని ఏమంటారు చేనేత కారిడార్ పెడతామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినారు. అది కూడా భవిష్యత్తుకు సంబంధించింది. ఇవన్నీ పాజిటివ్గా తీసుకుంటే మనం ఆచరణలో చూడాలి. ఆచరణ లేకపోతే ఏదైనా కూడా మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. హౌస్ హోల్డ్ సర్వే కూడా ప్రభుత్వం తీసుకున్న దాంట్లో లోటుపాట్ల అన్నింటికీ ఆధారపడేలాగా అమలు చేసే విధంగా ప్రశ్నలో పాలనలో ఏమైనా సూచనలు ఇస్తున్నారు. హౌస్ హోల్డ్ సర్వే అనే దాన్ని మేధోమదనం చేసిండ్రు. ఆ ప్రశ్నలు సరిపోతాయని నేను అనుకుంటున్నా. దానికి నాలాంటి వాళ్ళు కానీ మీలాంటి వాళ్ళు కానీ శ్రమపడాల్సిన అవసరం లేదంటే అది అఫీషియల్ ప్రోగ్రామ్ ప్రభుత్వం చేసింది. లోటుపాట్లు ఉంటే ఆచరణ తర్వాత తెలుస్తుంది.
నిజానికి అది కూడా ఒక రకమైన నమూనానే. ఆయన మొదటి నుంచి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సర్వే జరగాల్సిన అవసరం అయితే ఉంది కానీ సర్వే అట్లా పర్వతమైన కాలానికి భవిష్యత్తు తెలుస్తుంది. కానీ ఈ సర్వే నమూనాన్ని చాలా శ్రమపడి చేశారు, చాలా ఇస్తే జరిగింది. మనలాంటి వాళ్ళు మాట్లాడే ఉన్నాయి అందులో. తర్వాత మిలిటరీ నమూనాలు చేద్దామని ఉన్నాయి. అంటే ఇట్లా చేయకుండా వీలే కాదనేది ప్రథమ ప్రయత్నంగా మనం అర్థం చేసుకోవాలి, దాన్ని ఆహ్వానించాలనేది నా కానీ ఇది క్వశ్చన్ ఎందుకు వేసారు? నేను దొరికిన మిగిలియాల చాలా రోజుల నుంచి నేను ఆ స్టేజ్ మీద కలవాలే ఇలా దొరికాను. ఇంకా దాంట్లో నమోదు చేయవలసిన అంశాలు ప్రభుత్వానికి సలహాదారుగా వేరుకుమార్ ఐఎమ్ వెరీ సారీ. వేరుకుమార్ గారిని అడగాల్సిన ప్రశ్నలు అలనారాయణకు ఏం సమాధానం? కల్వర్తికి దీపని ఓల్వో బస్సు ప్రమాదంలో మహబూబ్నగర్ జిల్లా 40 ప్రయాణికులు దిగుమన్నారు. రెగ్యులర్ స్కూల్ బస్సు కాపాడలేదు. ఇంతవరకు ఎలక్ట్రానిక్ వెళ్ళిపోయే వాళ్ళు మొత్తం బస్సులో వెళ్తుంటారు. కావాల్సిన ప్రమాదం ఇది తెలంగాణకు సంబంధించిన సమస్య కాదు, ఇది అందరి సమస్య. మన పిల్లలు చనిపోయింది అయితే కడుపు దేవే సమస్య. గాజాలో యుద్ధం చేసి చనిపోతారు హాస్పిటల్. భారతదేశంలో అది భారతదేశంలో దుస్థితి. మారాలని కోరుకుంటాం, మారుతారు ఎవరు. రైటర్గా తెలంగాణ ప్రజలు వేరే ప్రాంత పెద్దదానికి కేసీఆర్ చాలా లిబరల్ కొనసాగుతుంది. ఏ కారణం చెప్పిన రైతాంగాన్ని కొత్త భాగాన్ని ఆలోచించే పక్షంలో నిజానికి ప్రకటించిన అంశాలన్నీ కూడా అమలు అయ్యేసరికి టైం పడుతుంది, వేచి చూడాల్సింది. సంపూర్ణ మధ్యాహ్న సీజన్ తెలంగాణలో సాధ్యం కాదు. అట్లాంటి ఆదర్శాలు అవసరం లేదు. మధ్య నిషేధం కావాలి కానీ అది తేలిపోయింది. మన తెలుగు ప్రజలు తేల్చేసి అది అసాధ్యమనేది. రాజకీయ నాయకులు అధికారంలోకి రావడానికి నిషేధించారు, అధికారంలో వచ్చినాక తీసేసారు. కనుక తెలంగాణలో మద్య నిషేధం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో అసలే సాధ్యం కాదని వాళ్ళు దృఢ నిశ్చితాగిపోయాను. అవసరం కూడా లేదని నేను దావుతానని కాదు, ఎందుకంటే అది ఆదర్శమే. ఈ ఆదర్శ సమాజాలు, ఆదర్శ నమూనాలు మనం వేరే విషయాలు సాధిస్తే వచ్చేటి, వేరే విషయాలు సాధన వీలు కనుక తెలంగాణ సాధిస్తున్నాం. పరిమితం కొంతమంది దళాలు ఆంధ్ర పెద్దలతో మరి రాయలసీమ పెద్దలతో డబ్బులు తీసుకొని వాటిలో చేర్పిస్తున్నారని ఉంటుంది. నో కామెంట్. ఇట్లాంటివి మనం ఏం కామెంట్ చేస్తున్నాం? రాజకీయ పార్టీ కదా. నేటి ప్రస్తుత తెలంగాణ సమాజంతో త్యాగం చేస్తే భవిష్యత్తులో మనం ఇబ్బంది జరుగుతుంది. నిజమే, త్యాగాలు ఉద్యమాన్ని చేస్తారు కానీ వచ్చినట్టు ఆశించడంలో తప్పేం లేదు. తెలంగాణ సెక్షన్లు కానీ సమూహాలు కానీ ఉద్యమంలో పాల్గొన్న అనేక సమూహాలు కానీ అడుగుతున్న దాన్ని సానుకూలంగానే అర్థం చేసుకోవాలి. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, భాగస్వామ్యం చేసిన వాళ్ళు తప్పనిసరిగా తమ హక్కులు అడిగినా, తమ వాటా అడిగినా, భాగస్వామ్యం అడిగినా, ఉద్యమం ఎందుకు చేసినా ఏంటి మీ పరిస్థితిని అడిగినా కూడా దాన్ని ప్రభుత్వాలు సంయమనంతో సహిష్ణులతో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఉమ్మడి అస్తిత్వ ఉద్యమం, విశాలమైన ఉద్యమం. అన్ని రకాల రాజకీయ భావజాలాల శక్తులు, సంస్థలు పాల్గొన్న ఉద్యమం కనుక అందరికీ తెలంగాణ ఉద్యమం మీద ఎంత హక్కు ఉందో వచ్చిన తెలంగాణలో కోరికల మీద, ఆకాంక్షల మీద అంత హక్కు ఉందనేది నిశ్చితమైపోయింది. ఇదేంటిది? హైదరాబాద్ పెద్ద పార్టీలో వాకర్స్ మార్నింగ్ ఛార్జీలు తగ్గించి, చిన్న ప్రశ్న, మంచి ప్రశ్న, ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వాలి. వాళ్ళు కాసుబ్రహ్మణ్యం పార్క్ మొదలు పేరు మార్చాలి. కాసుబ్రహ్మణ్యం పార్క్ పేరు మార్చి చిరాగ్ ప్యాలెస్ దాని పేరుతో ఉండే ముందు ఆ పేరు పునరుద్ధరించాలి, కొత్త పేరు ఉన్న పెట్టాలి. అక్కడ ఉత్తగా నడవనియాలి, అది వరది. అక్కడ పైసలు పెట్టుకోవాలి కదా, అందరినీ నడవనియాలి. నా డిమాండ్ అది. డీజీ సాయుధ సంగ్రామ పోరాట చరిత్ర తప్పనిసరిగా కుమ్రం భీమ్ సాయుధ పోరాట చరిత్ర, సాయుధ పోరాట చరిత్రని సరిగ్గా తెలంగాణ అనుకునే రీతిలో, తెలంగాణ ఆశించే రీతిలో, తెలంగాణ నాయకత్వానికి కూడా ప్రాధాన్యతతోటి